నా పేరు రోషన్. నాది ఇంజనీరింగ్. గతంలో లాస్ట్ ఇయర్ అయిపోవడం జరిగింది. నేను ఇప్పటికి ఇన్ని రోజులు కోర్సు తీసుకుని నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం నేను జాబ్ వచ్చిన వెంటనే నాకు ఏదైతే మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే నీ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలని అడిగారు. అప్పుడు అడిగితే నేను వెళ్ళి మా కాలేజీని అడిగితే వాళ్ళు ఏమన్నారు, గతంలో మేము 3 సంవత్సరాల నుంచి నీకు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, నీకు రీఎంబర్స్మెంట్ వస్తేనే నేను సర్టిఫికేట్స్ ఇవ్వగలుగుతామని అన్నారు. ఏదైతే మేము వాళ్ళని గత ప్రభుత్వం నుంచి కూడా మేము హెచ్చరించాము, ఏదైతే ధర్నాలు చేసామో రాస్తారోకోలు అన్నీ చేసాము కూడా ఎలాంటి స్పందన లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పేసి మొన్న ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకి సర్క్యులర్ రావడం జరిగింది. ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా మీరు ఆపుకోకూడదు, ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పారు. కానీ ఏదైతే అది నియంత్రించినా కూడా 7,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇప్పటికీ పెండింగ్లో ఉండడం జరిగింది. పెండింగ్లో ఉన్నా కూడా నేను వెళ్ళి మా కాలేజీని అడిగితే కూడా వాళ్ళు ఇప్పటికీ నా సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఏదైతే వాళ్ళు ఏమన్నారంటే మీరు డబ్బులు కట్టుకుంటే మాత్రమే మీకు సర్టిఫికేట్లు ఇవ్వగలుగుతామని అన్నారు. ఏదైతే కట్టుకోవాలంటే మా అమ్మ బంగారం కుదబెట్టి మరి నేను బ్యాంకులో పెట్టి నేను అమౌంట్ తీసుకొచ్చి సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు వెంటనే దీనిపైన విద్యార్థులపైన నిద్రలోకి వెళ్ళి లేచి మా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రియంబర్స్మెంట్ అతి తొందరలో రిలీజ్ చేయాలని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.